హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా సజెషన్స్ అండ్ ఇంప్రూవ్మెంట్స్ ఉంటే కింద ఇచ్చిన మెయిల్కి పంపించండి, నేను తప్పకుండా చూస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Quasi contract. Generally, a contract is created by agreement of the parties, but a quasi contract is a contract that exists by order of a court. Here, parties do not have an intention to create a contract. These kinds of contracts are also called constructive contracts. సాధారణంగా ఒక కాంట్రాక్ట్ అనేది పార్టీస్ మధ్య ఒప్పందం వలన ఏర్పడుతుంది, కానీ క్వాసీ కాంట్రాక్ట్ అనేది కోర్టు ఆర్డర్ ద్వారా ఏర్పడుతుంది. The Indian Contract Act 1872 has not used the words quasi contracts. Quasi contract is enforced when any person enjoys the benefit of something but does not pay for it, or the other person might have to bear the burden of it. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో క్వాసీ కాంట్రాక్ట్ అనే దాని గురించి చెప్పటం జరగలేదు. Quasi contract is based on the principles of unjust enrichment and law of restitution. Here, there would be claim to reverse that unjust enrichment by restoring the relevant benefit or enrichment to the claimant. ఇక్కడ ఒక వ్యక్తి మూల్యం అంటే పేమెంట్ చెల్లించకుండా లాభాన్ని పొందుతాడు. దీనిని మనం అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అని కూడా అనవచ్చు. ఇలా పొందిన లాభాన్ని ఆ వ్యక్తి వెనక్కి ఇచ్చేయాలి. దాన్ని మనం లా ఆఫ్ రెస్టిట్యూషన్ అని అంటాం. దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. A contracts with B to deliver goods to A's residence. B accidentally delivers it to C, who consumes these goods and refuses to pay for it. C has enjoyed the benefit of goods but does not pay for it. In such cases, courts order C to pay back the value of goods as he has enjoyed the benefit of the goods. ఏ బికి కొన్ని వస్తువులు అతని ఇంటికి డెలివర్ చేయాలి, కానీ పొరపాటున ఆ వస్తువుల్ని అతను సి ఇంటికి చేరవేస్తాడు. సి ఆ వస్తువులను మూల్యం చెల్లించకుండా వాడేస్తాడు. ఇక్కడ ఆ వస్తువులని లేదా ఆ వస్తువుల ప్రైస్ని సి వెనక్కి ఇచ్చేయాలని కోర్టు ఆర్డర్ చేస్తుంది. The Indian Contract Act 1872 has mentioned 5 situations which are deemed to be quasi contracts. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ క్వాసీ కాంట్రాక్ట్స్ ఉన్న 5 సిచ్యువేషన్స్ గురించి చెబుతోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది సెక్షన్ 68, నెసెసరీస్ సప్లైడ్ టు అ పర్సన్ హూ ఇస్ ఇన్కాపబుల్ ఆఫ్ కాంట్రాక్టింగ్. When any necessary goods which are important for one's survival are supplied to a person who is not capable of contract, then the person who is supplying such goods has the right to recover the amount from such person's property. ఎవరైనా ఒక కాంట్రాక్ట్ చేసే యోగ్యత లేని వ్యక్తికి అవసరమైన వస్తువులు సమకూర్చటం జరిగినప్పుడు ఆ మూల్యాన్ని అతని ఆస్తుల నుంచి రాబెట్టుకోవచ్చును. 2 conditions can be said to constitute necessaries. First, the contract must be for goods which are absolutely necessary to support him in his life. ఇవి ఆ వ్యక్తి జీవనం కోసం ఉపయోగపడే వస్తువులు అయి ఉండాలి. రెండవది, దీస్ గుడ్స్ విచ్ ఆర్ టర్మ్డ్ యాజ్ నెసెసరీస్ షుడ్ నాట్ బి పొసెస్డ్ బై హిమ్ బిఫోర్ ఆర్ హీ షుడ్ నాట్ హ్యావ్ ఎ సఫిషియంట్ సప్లై ఆఫ్ దెమ్. ఈ వస్తువులు అతని దగ్గర మొదటి నుంచి ఉండకూడదు. Section 68 deals with 2 categories of persons. A person incapable of entering into a contract. కాంట్రాక్ట్ చేసే యోగ్యత లేని వ్యక్తికి అవసరమైన వస్తువులు సమకూర్చటం.
B. Such persons who depend upon the person incapable of entering into a contract whom he is legally bound to support. అంటే కాంట్రాక్ట్ చేసే యోగ్యత లేని వ్యక్తి మీద ఆధారపడి ఉన్న వ్యక్తులకి అవసరమైన వస్తువులు సమకూర్చటం. దీనికి ఎగ్జాంపుల్ చూద్దాము. A supplies B a lunatic with necessaries suitable to his condition in life. A is entitled to be reimbursed from B's property. A అనే అతను పిచ్చివాడైన Bకి అవసరమైన వస్తువులు సమకూరుస్తాడు. A ఆ మూల్యాన్ని B తాలూకా ఆస్తుల నుంచి రాబెట్టుకోవచ్చు. రెండో ఎగ్జాంపుల్. A supplies the wife and children of B a lunatic with necessaries suitable to their condition in life. A is entitled to be reimbursed from B's property. A అనే అతను పిచ్చివాడైన B తాలూకు కుటుంబానికి అవసరమైన వస్తువులు సమకూరుస్తాడు. A ఆ మూల్యాన్ని B తాలూకు ఆస్తుల నుంచి రాబెట్టుకోవచ్చు. Section 69. Reimbursement by an interested party. When one person who is interested in certain property or goods pays the amount on the behalf of the owner of the person who is liable in the first place, then the one paying shall claim it later from the one who is liable to pay in the first place, that is, the owner of the goods. ఒక ప్రాపర్టీ లేదా వస్తువులపై ఆసక్తి ఉన్న వ్యక్తి ఇంకొక వ్యక్తికి బదులుగా ఏదైనా డబ్బులు చెల్లిస్తే అతను ఈ మొదటి వ్యక్తి నుంచి ఆ సొమ్ముని రాబెట్టుకోవచ్చు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. B holds land in Bengal on a lease granted by A, the jamindar. The revenue payable by A to the government being in arrears, his land is advertised for sale by the government. Under the revenue law, the consequence of such sale will be the annulment of B's lease. B, to prevent the sale and the consequent annulment, that is cancellation of his one lease, pays to the government the sum due from A. A is bound to make good to B the amount so paid. B బెంగాల్లో కొంత భూమిని లీజ్కి ఏ అనే జమీందారు నుంచి తీసుకుంటాడు. ఏ పన్ను కట్టకపోవటం వలన గవర్నమెంట్ ఆ భూమిని వేలం వేస్తున్నట్టు ప్రకటిస్తుంది. ఒకవేళ ఆ భూమిని వేలం వేస్తే బి తాలూకా లీజ్ క్యాన్సిల్ అయిపోతుంది. అందుకని బి ఏ కట్టవలసిన పన్నుని తానే కట్టేస్తాడు. ఇక్కడ బి తాను కట్టిన అమౌంట్ని ఏ నుంచి రాబెట్టుకోగలడు. Munni Bibi versus Trilokinath. Plaintiff must be interested in making the payment and the interest which the plaintiff seeks to protect must be legally recognizable. Plaintiff amount ni కట్టడానికి సిద్ధంగా ఉండాలి and ఈ ట్రాన్సాక్షన్ చట్టబద్ధమైనది అయి ఉండాలి, అంటే లీగల్లీ రికగ్నైజబుల్ అయి ఉండాలి. Section 70. Obligation of a person who enjoys the benefit of any non-gratuitous act. Non-gratuitous act అంటే performance of the act with expectation of return in mind. ప్రతిఫలం ఆశించి చేసిన పని అయి ఉండాలి. When a person lawfully does anything for another person or delivers anything to him not intending to do so gratuitously, and such another person enjoys the benefit thereof, the latter is bound to make compensation or to restore the thing so done or delivered. ఒక వ్యక్తి వేరో వ్యక్తి కోసం ఏదైనా పని లాభం ఆశించి చేసినట్టయితే ఆ రెండవ వ్యక్తి మొదటి వ్యక్తికి తగిన మూల్యం చెల్లించాలి, లేకపోతే అతనికి ఆ వస్తువుని వెనక్కి తిరిగి ఇచ్చేయాలి. A tradesman leaves goods at B's house by mistake. B treats the goods as his own. He is bound to pay A for them. A అనే ఒక వ్యాపారి పొరపాటున B ఇంటికి కొన్ని వస్తువులను డెలివర్ చేస్తాడు. B ఆ వస్తువులని తన కోసం అని భావించి వాడేస్తాడు. అప్పుడు B Aకి సొమ్ము చెల్లించవలసి ఉంటుంది.
A saves B's property from fire. A is not entitled to compensation from B if the circumstances show that he intended to do the act gratuitously. A B తాలూకా ఆస్తులని అగ్ని ప్రమాదం నుంచి కాపాడుతాడు. ఒకవేళ ఏ చేసినది ఏమీ ఆశించకుండా చేసిన చర్య అయితే B ఏకి ఏమీ ఇవ్వనక్కర్లేదు. ఒక కేసులో చూద్దాం. మున్సిపల్ కౌన్సిల్ రాజ్ఘర్ వర్సెస్ ఎంపీ ఎస్ఆర్టీసీ. A municipal council which constructed and maintained a bus stand was allowed to recover some charges from bus operators who used the stand, though there was no agreement between them to that effect. మున్సిపల్ కౌన్సిల్ కట్టిన ఒక బస్ స్టాండ్ని కొంతమంది బస్ ఆపరేటర్స్ వాడుకుంటారు. ఏ ఒప్పందం లేకపోయినా వాళ్ళ నుంచి మున్సిపల్ కౌన్సిల్ ఛార్జెస్ని వసూలు చేయవచ్చును. సిబ్ కిషోర్ ఘోష్ వర్సెస్ మానిక్ చంద్ర. Lawyers are entitled to reasonable fees where none was agreed to. ఒకవేళ ముందరగానే ఎంత ఫీజు ఇవ్వాలో నిర్ణయించుకోకపోయినా న్యాయవాదులు తమ క్లయింట్స్ నుంచి సరసమైన ఫీజు అంటే రీజనబుల్ ఫీజుని వసూలు చేయవచ్చును. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ సెక్షన్ 71. Responsibility of finder of goods. When any person who finds the goods and knows that such goods belong to another person, then he is responsible for the safety of the goods and to return it back to the owner of such goods. A person who finds goods belonging to another and takes them into his custody is subject to the same responsibility as a bailee. ఒక వ్యక్తికి ఏమైనా వస్తువులు దొరికితే అతను ఆ వస్తువులని భద్రంగా ఉంచి ఆ వ్యక్తికి వెనక్కి ఇచ్చే బాధ్యత ఉంటుంది. ఇక్కడ వస్తువుల పట్ల అతని బాధ్యత బెయిలీ అంటే జామీనుదారుడిగా ఉంటుంది. ఇప్పుడు అసలు బెయిలర్ అండ్ బెయిలీ ఎవరో చూద్దాం. Section 148 of the Indian Contract Act defines bailment, bailer and bailee. Bailment is a contract where one person delivers goods to another person for some purpose. The person delivering the goods is the bailor and the person receiving the goods is the bailee. The process is called bailment. ఒక వ్యక్తి రెండవ వ్యక్తికి ఏమైనా వస్తువులు ఒక పని నిమిత్తం ఇస్తే ఆ రెండవ వ్యక్తి ఆ పని అయ్యే వరకు ఆ వస్తువులని సురక్షితంగా తన దగ్గర ఉంచుకొని పని అయిన తర్వాత వెనక్కి ఇచ్చేయాలి. ఇక్కడ వస్తువులు ఇచ్చిన అతను బెయిలరు, వస్తువుల్ని తీసుకున్న అతను బెయిలీ. ఈ ప్రక్రియని బెయిల్మెంట్ అంటారు. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. వెన్ ఎ పర్సన్ గివ్స్ ద కీస్ ఆఫ్ హిస్ కార్ టు అ వ్యాలెట్, హీ ఈస్ ఎంట్రస్టింగ్ హిస్ కార్ ఇన్ టు ద వ్యాలెట్స్ కేర్. ద కార్ ఓనర్ ఈస్ ద బెయిలర్ అండ్ ద వ్యాలెట్ ఈస్ ద బెయిలీ. Valet is a person employed to clean or park cars. ఒక వ్యక్తి తన కార్ కీస్ని వ్యాలెట్కి ఇచ్చినప్పుడు ఆ కార్ సేఫ్టీకి వ్యాలెట్దే బాధ్యత. ఇక్కడ కార్ ఓనర్ బెయిలర్, వ్యాలెట్ బెయిలీ. వ్యాలెట్ అంటే కార్స్ని పార్క్ చేసి లేదా క్లీన్ చేసే వ్యక్తి. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. A came to the shop owned by B and while purchasing forgot his mobile in the shop. B came to know that A has forgotten his mobile. B is now responsible to keep the mobile safely with him and return it to A. ఏ అనే అతను బి షాప్కి వస్తువుల్ని కొనుక్కోవటానికి వెళ్తాడు. అక్కడ అతను తన మొబైల్ని మర్చిపోతాడు. ఇక్కడ షాప్ ఓనర్కి ఆ మొబైల్ని జాగ్రత్తగా ఉంచి ఏకి వెనక్కి ఇచ్చేసే బాధ్యత ఉంటుంది. నెక్స్ట్, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 సెక్షన్ 72. లయబిలిటీ ఆఫ్ అ పర్సన్ టు హూమ్ పేమెంట్ ఈజ్ మేడ్ బై మిస్టేక్ ఆర్ బై coercion. Where any person receives payment under some misunderstanding or coercion, then he is liable to return such payment made to him by the other person. ఇక్కడ ఒక వ్యక్తి పొరపాటున కానీ అపార్థం వల్ల లేదా బెదిరించటం వలన కానీ అమౌంట్ పే చేస్తాడు. ఈ అమౌంట్ని వెనక్కి తిరిగి ఇచ్చేయవలసిన బాధ్యత ఆ అమౌంట్ తీసుకున్న అతనికి ఉంటుంది.
ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. A and B jointly owe 100 rupees to C. A alone pays the amount to C and B, not knowing of this fact, pays 100 rupees over again to C. C is bound to repay the amount to B. A, B జాయింట్గా Cకి కొంత అమౌంట్ ఇవ్వాలి. ఇక్కడ ఏ ఒక్కడే అతనికి ఆ అమౌంట్ ఇచ్చేస్తాడు. బి ఈ విషయం తెలియక మళ్ళా 100 రూపీస్ Cకి ఇస్తాడు. ఇక్కడ బి దగ్గర ఎక్కువగా తీసుకున్న డబ్బుని సి వెనక్కి ఇచ్చేవలసి ఉంటుంది. నెక్స్ట్ టాపిక్, రెమెడీస్ ఫర్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ జరిగినప్పుడు దానికి పరిహారాలేంటో చూద్దాం. ఇందులో 5 ఉన్నాయి. మొదటిది సూట్ ఫర్ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్, 2 సూట్ ఫర్ ఇంజంక్షన్, 3 రెసెండ్ ద కాంట్రాక్ట్, 4 సూట్ ఫర్ డ్యామేజ్, 5 సూట్ ఫర్ క్వాంటమ్ మెరిట్. ఇవన్నీ డీటెయిల్డ్గా మనం ఇప్పుడు చూద్దాం. Suit for specific performance. In some cases of breach of contract, damages may not be an adequate remedy. The suffering party can file the suit for specific performance. The court may direct for the specific performance of the contract. Here, the party must carry out his promise as per the conditions of the contract. కొన్ని బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కేసెస్లో డ్యామేజెస్ ఇవ్వటం అనేది సరైన పరిహారం కాదు. అలాంటప్పుడు ఒప్పందంలో చేసుకున్న పద్ధతిలో పార్టీ తన వాగ్దానాన్ని నెరవేర్చవలసి ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఏ అగ్రీస్ టు సెల్ ఎ పర్టిక్యులర్ పెయింటింగ్ ఆఫ్ అ పెయింటర్ విచ్ ఈస్ వెరీ రేర్ టు బి. అట్ ఎ లేటర్ డేట్ ఏ refuses to sell the painting. Now, B is entitled to recover the painting from A under specific performance. A అనే అతను Bకి ఒక రేర్ పెయింటింగ్ని అమ్ముతానని ఒప్పుకుంటాడు. తర్వాత అతను దానిని అమ్మటానికి నిరాకరిస్తాడు. ఇక్కడ B స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ కింద ఆ పెయింటింగ్ని A నుంచి రికవర్ చేసుకోవచ్చును. Specific performance is granted in cases of contract of land and unique goods. Specific performance అనేది భూమి అమ్మకాలు కొనుగోళ్ళకి, ప్రత్యేకమైన వస్తువులు అమ్మకాలు కొనుగోళ్ళ విషయంలో జరుగుతుంది. Specific performance is not granted in the following cases of contract. First, any personal service, వ్యక్తిగత సేవలు. రెండవది, డ్యామేజెస్ ఆర్ ఎన్ అడిక్వేట్ రెమెడీ, డ్యామేజెస్ సరైన పరిహారం అయిన కేసుల్లో. 3, వన్ పార్టీ ఈజ్ అ మైనర్, ఒక పార్టీ మైనర్ అయినప్పుడు. 4, ఎగ్జిక్యూషన్ కెనాట్ బి సూపర్వైజ్డ్ బై ద కోర్ట్, కాంట్రాక్ట్ని నెరవేర్చే ప్రక్రియని కోర్టు వారు పర్యవేక్షణ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు. సెకండ్, సూట్ ఫర్ ఇంజంక్షన్, రిఫ్రెయిన్ ఆర్ ప్రొహిబిట్ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్, ఏదైనా చేయకుండా నిషేధించటం. restraining the other party from making a breach of contract. Suit for injunction may also be granted where personal skill or quality is involved in a contract. ఇంజంక్షన్లో ఒక పార్టీని బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ చేయకుండా నివారించవచ్చును. ఇంజంక్షన్ అనేది వ్యక్తిగత సామర్థ్యతతో కూడిన కాంట్రాక్ట్స్లో కూడా చేయవచ్చును. దీనికి ఒక కేసులో చూద్దాము. లమ్లే వర్సెస్ వ్యాగ్నర్. It is an English contract law case concerning the right to terminate performance of a contract. Here, a singer agreed to sing only at the plaintiff's theatre and subsequently agreed to sing for another party. Here, the singer can be restrained by injunction. ఈ కేసులో ఒక సింగర్ ప్లెయింటిఫ్ థియేటర్లో మాత్రమే పాడటానికి ఒప్పుకుంటారు, కానీ తరువాత ఆమె మరొక పార్టీ కోసం కూడా పాడటానికి ఒప్పుకుంటారు. ఇక్కడ ఆ సింగర్ని వేరొక చోట పాడటానికి నిషేధించవచ్చును. సూట్ ఫర్ ఇంజంక్షన్ టైప్స్, టెంపరరీ ఆర్ ఇంటరిమ్ ఇంజంక్షన్స్. These are the injunctions that last for a specified period of time. Example, injunction for 1 month or till the date of next hearing. Such injunctions can be granted at any juncture of the proceeding.
ఒక చర్యని కొంత సమయం వరకు తాత్కాలికంగా అంటే టెంపరీగా ఆపివేయటం అనేది టెంపరీ ఇంజంక్షన్ అంటారు. పెర్మనెంట్ ఆర్ పెర్పెక్చువల్ ఇంజంక్షన్స్. Such an injunction permanently prohibits the defendant from committing an act which would be contrary to the plaintiff's rights. ఒక చర్యని శాశ్వతంగా ఆపివేయటం అనేది పెర్మనెంట్ ఆర్ పెర్పెక్చువల్ ఇంజంక్షన్ అంటారు. Section 38 to 42 of Specific Relief Act 1963 mentions perpetual injunctions which are contained in the decree passed by the court. Such an injunction permanently prohibits the defendant from committing an act which would be contrary to the plaintiff's rights. Sections 38 to 42 of the Specific Relief Act 1963 లో కోర్టు డిగ్రీ ద్వారా డిఫెండెంట్ చేసే చర్యని నిషేధించటం గురించి చూడవచ్చును. Example, A enters into a contract that he would attend a New Year function at B's hall. During the contract, A made a contract with C also to attend a function at another hall and refused to perform the contract with B. Here, A could be prohibited by injunction from attending the function at C's hall. ఏ బి తాలూకా హాల్లో ఒక న్యూ ఇయర్ ఫంక్షన్కి అటెండ్ అవుతానని ఒప్పందం చేసుకుంటాడు. అదే సమయంలో ఏ సితో కూడా అతని ఫంక్షన్కి వస్తానని కాంట్రాక్ట్ చేసుకొని బి ఫంక్షన్కి రానని చెబుతాడు. ఇక్కడ ఏని ఇంజంక్షన్ ద్వారా సి ఫంక్షన్కి వెళ్లకుండా బి చేయవచ్చును. మూడవది రెసిడ్ అంటే క్యాన్సిల్ ద కాంట్రాక్ట్. ఇఫ్ వన్ పార్టీ బ్రేక్స్ ద కాంట్రాక్ట్, ద అదర్ పార్టీ హ్యాస్ ద ఆప్షన్ టు రెసిడ్ ద కాంట్రాక్ట్. హీ బికమ్స్ absolved అంటే discharged from the contract and need not perform his obligations. The aggrieved party who receives some advantage or benefit under the contract is bound to restore it to the person from whom he received it. ఒకవేళ ఒక పార్టీ కాంట్రాక్ట్ని భంగం చేస్తే రెండవ పార్టీ ఆ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసుకోవచ్చును. అతను ఈ కాంట్రాక్ట్ నుంచి డిశ్చార్జ్ అయిపోతాడు. Example, A agrees to supply 20 tons of rice to B on 1st January. B promises to pay for the goods on its receipt. A fails to supply rice on the due date. Here, B is discharged from the liability of paying the price. B is entitled to rescind the contract and to claim compensation for the damage he suffered. ఏ 20 టన్నుల బియ్యం బికి 1st జనవరిని సప్లై చేయటానికి ఒప్పుకుంటాడు. బి ఆ బియ్యం తనకు డెలివర్ చేసిన వెంటనే పేమెంట్ ఇస్తానని చెప్తాడు. ఏ ఆ రైస్ని అనుకున్న డేట్కి బికి ఇవ్వలేకపోతాడు. ఇక్కడ బి ఏకి పేమెంట్ ఇవ్వనక్కర్లేదు. బి ఈ ఒప్పందాన్ని క్యాన్సిల్ చేయవచ్చును. బి తనకు జరిగిన నష్టానికి నష్టపరిహారం కూడా అడగవచ్చును. Fourthly, suit for damage. If a party has suffered due to breach of contract, he is allowed to receive monetary compensation. The principal intention here is to make good the monetary misfortune endured by the party. The aggrieved party has a right to receive compensation for any damages caused to them due to the breach of contract from the other party. ఒక పార్టీ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ చేయటం వలన రెండవ పార్టీకి నష్టం కలిగినప్పుడు నష్టపరిహారాన్ని ఇవ్వవలసి ఉంటుంది. వీటినే మనం డ్యామేజెస్ అని కూడా అంటాం. Section 73 and 74 of the Indian Contract Act highlights the provisions for damages. ఒక కేసులో చూద్దాము. హార్డ్లీ వర్సెస్ బ్యాక్సెండేల్. Plaintiff's mill has been stopped due to breakage of crankshaft. Broken crankshaft was handed over to the defendants, who were common carriers to be delivered for necessary repairs. The delivery was delayed on the part of the defendants. The mill was stopped for a long time, which resulted in loss to the plaintiff. Plaintiff filed case for damages. It was held that defendants were not liable as they were not intimated regarding the special circumstances of the case.
ప్లెయింటిఫ్ మిల్లో క్రాంక్ షాఫ్ట్ అనే ఒక ఇంజిన్ పార్ట్ విరిగిపోవటం వలన ఆ మిల్లు పనులు ఆగిపోతాయి. డిఫెండెంట్ ఒక గుడ్స్ క్యారియర్. అతనికి ప్లెయింటిఫ్ ఈ క్రాంక్ షాఫ్ట్ రిపేర్కి తీసుకొని వెళ్ళమని ఇస్తాడు. డిఫెండెంట్ తప్పు వలన దీన్ని డెలివరీలో చాలా టైం పట్టేస్తుంది. అందుకని మిల్ చాలా కాలం ఆగిపోతుంది. ప్లెయింటిఫ్ డిఫెండెంట్ మీద ఈ డ్యామేజెస్కి క్లెయిమ్ వేస్తాడు. ఇక్కడ డిఫెండెంట్ బాధ్యత లేదు, ఎందుకంటే ఇది స్పెషల్ కేసు కనుక డెలివరీ అర్జెంట్ బేసిస్లో చేయమని ప్లెయింటిఫ్ డిఫెండెంట్కి తెలియజేయలేదు. అందుకని అతను రెస్పాన్సిబుల్ కాదు. Liquidated damages and unliquidated damages are the types of damages for a breach for contract. Damages అనేవి 2 టైప్స్లో ఉంటాయి. మొదటిది లిక్విడేటెడ్, రెండోది అన్లిక్విడేటెడ్ డ్యామేజెస్. ఇప్పుడు మొదటిది లిక్విడేటెడ్ డ్యామేజెస్ చూద్దాం. వెన్ ది అమౌంట్ ఆఫ్ కాంపెన్సేషన్ పేయబుల్ ఈజ్ డిసైడెడ్ అండ్ అగ్రీడ్ బై బోత్ ద పార్టీస్ ఇన్ అడ్వాన్స్, ద సమ్ పేయబుల్ ఈజ్ నోన్ యాజ్ లిక్విడేటెడ్ డ్యామేజెస్. ఇక్కడ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కలిగితే ఎంత నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుంది అనేది 2 పార్టీలు ముందే నిర్ణయం చేసుకుంటాయి. Unliquidated damages. When the amount of compensation payable is decided by the court afterwards, the damages claimed are called as unliquidated damages. ఇక్కడ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ జరిగిన తర్వాత నష్టపరిహారం అనేది కోర్టు నిర్ణయిస్తుంది. అన్లిక్విడేటెడ్ డ్యామేజెస్లో ఆర్డినరీ, స్పెషల్, ప్యూనిటివ్, నామినల్ డ్యామేజెస్ వస్తాయి. ఇప్పుడు మనం వీటిని డీటెయిల్డ్గా చూద్దాం. మొదటిది ఆర్డినరీ డ్యామేజెస్. దీస్ డ్యామేజెస్ అక్కర్ ఇన్ ద నార్మల్ కోర్స్ ఆఫ్ థింగ్స్ రిజల్టింగ్ ఇన్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. Here, the party must suffer by the breach of contract and the damages must be direct consequence of the breach. ఇటువంటి నష్టపరిహారం సాధారణ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ జరిగినప్పుడు ఇవ్వబడుతుంది. ఇక్కడ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ జరిగి ఉండాలి అండ్ పార్టీ ఆ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ వలన నష్టపోయి ఉండాలి. రెండవది స్పెషల్ డ్యామేజెస్. దీస్ కైండ్ ఆఫ్ డ్యామేజెస్ ఆర్ గివెన్ ఓన్లీ అండర్ స్పెషల్ అండ్ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్. ఇటువంటి నష్టపరిహారం కొన్ని ప్రత్యేకమైన అసాధారణమైన పరిస్థితుల్లో బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ జరిగినప్పుడు ఇవ్వబడుతుంది. Punitive damages. Punitive damages are monetary damages awarded to a plaintiff to penalize the defendant and prevent him from doing the same act in the future. They are also called as exemplary or vindictive damages. Here, compensation is given according to the nature of mental injury caused to the party. Punitive damages are given to a party when the court feels that compensatory damages are inadequate and defendant's conduct was egregious. Egregious means extremely bad behavior. Punitive damages are awarded in addition to compensatory damages. ప్యూనిటివ్ డ్యామేజెస్ అనేవి డిఫెండెంట్ చేసిన చర్యని మళ్ళా చేయకుండా అతనికి పనిష్మెంట్గా ఇవ్వబడినవి. కొన్ని కేసెస్లో కోర్టుకి డిఫెండెంట్ ప్లెయింటిఫ్ పట్ల చేసిన పొరపాటు చాలా ఘోరమైనది అని అనిపిస్తుంది. అప్పుడు సాధారణంగా ప్లెయింటిఫ్కి ఇచ్చిన నష్టపరిహారంతో పాటు ప్యూనిటివ్ డ్యామేజెస్ అనేవి అదనంగా ఇవ్వబడతాయి. Punitive damages are rarely awarded for breach of contract. They arise more often in tort cases to punish deliberate or reckless misconduct that results in personal harm. Punitive damages అనేవి breach of contract కన్నా tort కేసెస్లో ఎక్కువగా ఇవ్వబడతాయి. ఎగ్జాంపుల్ చూద్దాము. రాంగ్ఫుల్ డిజానర్ ఆఫ్ ఎ చెక్ బై ఎ బ్యాంకర్ అండ్ బ్రీచ్ ఆఫ్ ప్రామిస్ టు మ్యారీ ఆర్ సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్. ఒక వ్యక్తి మనోభావాలని దెబ్బతీసి అవమానానికి గురి చేసే చర్యలు ఇందులో వస్తాయి. దీనికి ఎగ్జాంపుల్గా బ్యాంకర్ పొరపాటున చెక్ని డిజానర్ చేయటం, పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసి చేసుకోపోవడం లాంటివి వస్తాయి.
Nominal damages. Here, there is not an actual loss suffered by the party, but there is a breach of legal right of the party. The compensation given in these cases is nominal. ఇక్కడ పార్టీ తాలూకా న్యాయబద్ధమైన హక్కుకి ఉల్లంఘన జరుగుతుంది. దీనికి బదులుగా కొంత నామినల్ అంటే చాలా తక్కువ డ్యామేజెస్ ఇవ్వబడతాయి. Example, an injured plaintiff who proves that a defendant's action caused the injury but fails to submit medical records to show the extent of the injury may be awarded only nominal damages. Here, the amount awarded is generally nominal. ఒక వ్యక్తి డిఫెండెంట్ తాలూకు చర్య వలన గాయపడతాడు, కానీ దానికి సంబంధించిన మెడికల్ ఎవిడెన్స్ని చూపించలేకపోతాడు. అందువలన అతనికి నామినల్ డ్యామేజెస్ మాత్రమే ఇవ్వబడతాయి. Suit for quantum merit. Quantum merit means as per the amount of work done. When an individual or a party has done some work under a contract and the other party repudiates the contract, or some event happens which makes further performance of the contract impossible, then the party who has performed the work can claim remuneration for the work they have already done. ఒక పార్టీ కాంట్రాక్ట్ ప్రకారము కొంత పని చేసిన తర్వాత రెండవ పార్టీ ఆ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేస్తే అప్పటి వరకు చేసిన పనికి ఆ రెండవ పార్టీ మొదటి పార్టీకి పారితోషికం అంటే రెమ్యూనరేషన్ ఇవ్వవలసి ఉంటుంది. We can see 5 different situations which qualify for suit for quantum merit. మనకి ఇందులో 5 different situations కనబడతాయి. మొదటిది, in cases of void agreement or contract that becomes void afterwards, if there is a case of mutual or bilateral mistake. వాయిడ్ అగ్రిమెంట్ లేదా ఒక కాంట్రాక్ట్ చేసుకున్న తర్వాత వాయిడ్ అయిపోయిన సిచ్యువేషన్. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ అగ్రీస్ టు సెల్ హిస్ హార్స్ టు బి. While making the contract, they are not aware that the horse is dead. A తన గుర్రాన్ని బికి అమ్మటానికి కాంట్రాక్ట్ చేసుకుంటాడు, కానీ ఆ కాంట్రాక్ట్ చేసుకున్నప్పటికే ఆ గుర్రం చచ్చిపోతుంది. ఈ విషయం అతనికి తెలీదు. కేస్ ఆఫ్ నాన్ గ్రాట్యుటస్ యాక్ట్. నాన్ గ్రాట్యుటస్ యాక్ట్ అంటే పార్టీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఇన్ రిటర్న్, ఏదైనా ఆశించి చేసిన పని. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. A by mistake delivers goods at C's house instead of B's house and C uses the goods as his own. Here, C should pay the amount to B. A పొరపాటున బికి ఇవ్వవలసిన వస్తువులు సి ఇంటికి డెలివర్ చేస్తాడు. సి ఈ వస్తువులను వాడేసుకుంటాడు. ఇక్కడ సి బికి డబ్బులు కట్టాలి. Next situation, where work has been done by one party in the execution of a contract, but the other party refuses to perform his part or prevents the person to perform the contract. ఇక్కడ ఒక పార్టీ తాను కాంట్రాక్ట్లో ఒప్పుకున్న పని చేస్తుంది, కానీ రెండవ పార్టీ తన విధులను పాటించదు. Example, A asked B, an author, to write a series of 10 articles for his magazine. B writes 3 articles which got published. After that, the magazine is closed. Here, he can recover for the act done. A, B అనే రచయితని తన మ్యాగజైన్స్ కోసం 10 ఉపన్యాసాలని రాయమంటాడు. B 3 ఆర్టికల్స్ని రాస్తాడు. అవి A తన మ్యాగజైన్లో పబ్లిష్ కూడా చేస్తాడు. తరువాత ఆ మ్యాగజైన్ మూతపడిపోతుంది. ఇక్కడ B A నుంచి తను పబ్లిష్ చేసిన ఆర్టికల్స్కి డబ్బులు వసూలు చేయవచ్చును. ఇన్ కేస్ ఆఫ్ డివిజిబుల్ కాంట్రాక్ట్స్. డివిజిబుల్ కాంట్రాక్ట్స్ అంటే భాగింపదగిన లేదా భాగాలు చేయగలిగిన కాంట్రాక్ట్స్ చేసుకున్నప్పుడు. ఎగ్జాంపుల్, ఏ ఆఫర్స్ టు సప్లై గుడ్స్ టు బి ఫర్ 3 months. బి డిస్కంటిన్యూడ్ ఆఫ్టర్ అ మంత్. బి హ్యాస్ టు పే ఫర్ ద గుడ్స్ సప్లైడ్ ఫర్ ద మంత్. ఏ అనే అతను బికి 3 నెలలకి వస్తువులు సప్లై చేస్తానని కాంట్రాక్ట్ చేసుకుంటాడు, కానీ బి 1 నెల వస్తువులు తీసుకున్న తర్వాత ఇంకా తనకి వస్తువులు వద్దు అని చెప్తాడు. ఇక్కడ బి ఏకి తను తీసుకున్న 1 నెల సరుకులకి డబ్బులు కట్టవలసి ఉంటుంది.
Next situation, when contract is not divisible and is performed in a bad way, the party at default can claim a lump sum amount and can reduce the amount for bad work. భాగించలేని కాంట్రాక్ట్స్ చేసుకున్నప్పుడు. Example, A agreed to renovate B's house for a lump sum of rupees 5 lakh. A completed the work, but B complained of faults in the work done by him. It cost B another 1 lakh as a remedy to the defect. In this example, A could only recover rupees 4 lakh from B by reducing the amount of money spent to rectify the bad work done. ఏ అనే అతను బి ఇంటిని పునర్నిర్మాణం అంటే రెనోవేట్ చేయటానికి 5 లాఖ్కి ఒప్పందం చేసుకుంటాడు. ఆ పని మొత్తం అయ్యాక బికి ఏ చేసిన పని నచ్చదు. బి తన డబ్బులు 1 లాఖ్ వాడి ఏ చేసిన పనిలో ఉన్న లోపాలని సరిచేసుకుంటాడు. ఇక్కడ ఏకి బి 4 లాఖ్స్ మాత్రమే ఇస్తాడు, ఎందుకంటే అతను ఈ పనిని సరిచేయటానికి వాడిన 1 లాఖ్ని రికవర్ చేసుకున్న తర్వాత మిగిలిన అమౌంట్ని ఇవ్వటం జరుగుతుంది. డ్యూటీ టు మిటిగేట్, ఉపశమనం కలిగించటం. ద రూల్ దట్ ద పార్టీ ఇన్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఈజ్ ప్లేస్డ్ టు ద ఎక్స్టెంట్ దట్ మనీ కెన్ డూ ఇట్ ఇన్ ఎ సిచ్యువేషన్ యాజ్ ఇఫ్ ద కాంట్రాక్ట్ హ్యాడ్ బీన్ పర్ఫార్మ్డ్ అండ్ ఇంపోజెస్ ఆన్ అ ప్లెయింటిఫ్ ద డ్యూటీ టు టేక్ ఆల్ రీజనబుల్ స్టెప్స్ టు మిటిగేట్ ద లాస్ రిజల్టింగ్ ఫ్రమ్ ద బ్రీచ్ అండ్ ప్రివెంట్స్ హిమ్ ఫ్రమ్ క్లెయిమింగ్ ఎనీ పార్ట్ డ్యూ టు హిజ్ నెగ్లెక్ట్ టు టేక్ సచ్ స్టెప్స్. ఏ పార్టీ అయితే నష్టపోయిందో ఆ పార్టీ ఒకవేళ కాంట్రాక్ట్ జరిగి ఉంటే ఎటువంటి స్థితిలో ఉండేదో కోర్టు ఆ పార్టీని అటువంటి సిచ్యువేషన్లో పెట్టే ప్రయత్నం చేస్తుంది. ప్లెయింటిఫ్కి కాంట్రాక్ట్ వలన కలిగిన నష్టానికి అన్ని విధాలుగా తగ్గించే ప్రయత్నం చేయాలి. ప్లెయింటిఫ్ తన అశ్రద్ధ వలన కలిగే నష్టానికి డిఫెండెంట్ని బాధ్యుడిని చేయలేదు. దేర్ ఆర్ 3 రూల్స్. దీనికి సంబంధించిన 3 నియమాలు ఉన్నాయి. మొదటిది, ద కంప్లైనెంట్ కెనాట్ రికవర్ ద లాస్ రిజల్టింగ్ ఫ్రమ్ ద డిఫెండెంట్స్ డిఫాల్ట్ ఇఫ్ ద కంప్లైనెంట్ కుడ్ హ్యావ్ అవాయిడెడ్ ద లాస్ బై టేకింగ్ రీజనబుల్ స్టెప్స్. ప్లెయింటిఫ్ ఒకవేళ తన చర్యలతో నష్టాన్ని నివారించగలిగితే అతను డిఫెండెంట్ నుంచి నష్టపరిహారం అడగలేడు. Second rule, if the complainant avoids or mitigates the loss, he cannot recover for such avoided loss even if he takes steps that are more than what was reasonably required of him. Plaintiff కాంట్రాక్ట్ వలన కలిగే నష్టాన్ని అన్ని విధాలుగా తగ్గించే ప్రయత్నం చేయకపోతే అతను డిఫెండెంట్ నుంచి నష్టపరిహారం అడగలేడు. Third, where the plaintiff suffers loss or incurs expense by taking reasonable steps to avoid or mitigate the loss resulting from the default of the defendant, he may recover the further loss or expense from the defendant. ప్లెయింటిఫ్ కాంట్రాక్ట్ వలన కలిగే నష్టాన్ని అన్ని విధాలుగా తగ్గించే ప్రయత్నంలో అయ్యే డబ్బుల్ని డిఫెండెంట్ నుంచి రికవర్ చేసుకోగలుగుతాడు. ఇప్పుడు ఎక్స్టెంట్ ఆఫ్ ఆబ్లిగేషన్ ఏంటో చూద్దాం. బాధ్యత తాలూకా పరిమితులేమిటి? ఏ మ్యాన్ హూ హ్యాస్ ఆల్రెడీ పుట్ హిమ్సెల్ఫ్ ఇన్ ద రాంగ్ బై బ్రేకింగ్ ద కాంట్రాక్ట్ హ్యాస్ నో రైట్ టు ఇంపోజ్ న్యూ అండ్ ఎక్స్ట్రా ఆర్డినరీ డ్యూటీస్ ఆన్ ది అగ్రీవ్డ్ పార్టీ. ప్లెయింటిఫ్ ఈజ్ రిక్వైర్డ్ టు యాక్ట్ ఇన్ అ ప్రూడెంట్ మేనర్. ఒక వ్యక్తి తను కాంట్రాక్ట్ ఒప్పందాలని భంగపరుస్తే అతను రెండవ పార్టీ విధులని అంటే డ్యూటీస్ని ప్రశ్నించలేడు. ప్లెయింటిఫ్ తన వివేకాన్ని ప్రదర్శించవలసి ఉంటుంది.